ఈ బట్టలు చూసారా? ఏమనుకుంటున్నారు ఈ బట్టలు? అక్కడ ఒక తాపి ఉంది చూసారా? చెట్టు పీకేస్తారు. ఇది మార్కింగ్ అనిపిస్తుంది కదా. హలో అండి, మేమైతే నిన్న మాకు పండగ అండి. పండగకి మేము బయటకు వెళ్ళున్నాం, ఊరెళ్ళున్నాం. ఊరెళ్ళేసి నైట్ 10-10:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా మాకు ఊరెళ్ళి వచ్చేసరికి అలిసిపోయాం బాగా. అందుకని చెప్పి పడుకొని నిద్రపోయాం నైట్ వచ్చేసి. సరే నిద్రపోయేసాము. చీకటితో ఏం చేస్తుందంటే అమ్మ లేచింది. లేచి ఏం జరిగిందో ఒకసారి బయట చూపిస్తాను చూడండి. సరే చూడండి, ఈ బట్టలు చూసారా? ఏమనుకుంటున్నారు ఈ బట్టలు? మామూలుగా ఈ వాష్ చేసేవి దీంట్లో వేస్తాము. అక్కడ ఒక తాపి ఉంది చూసారా? ఇదిగోండి తాపి, అది అక్కడ ఉంది కదా. ఇక్కడ ఉంటది, పాప ఆడుకుంటుంది. రోజు అక్కడ ఆడుకుంటది, అది పాప ఆడుకుంటది. అది తీసుకొని వచ్చి దీంట్లో ఏం చేస్తున్నారు? దీంట్లో వేసారు. బట్టలు తీసి బయట వేసారు. ఇదిగోండి ఈ బట్టలు బయట వేసేసారు. ఇదిగోండి చెట్టు పీకేస్తారు. ఇది పీకితే మా అమ్మ కట్టింది. ఇది పీకేస్తారు. పీకేస్తున్నారంట. కట్టేసింటే పీకేసారు. ఈ బట్టలు మూట చూసారు కదా, ఇది కావాలనే పెట్టాం. వేస్ట్ బట్టలు ఇవి. ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే గ్యాస్ ఫుల్ సిలిండర్ ఉంది, హెచ్పి గ్యాస్ ఫుల్ సిలిండర్. దాన్ని ఎత్తుకెళ్ళిపోయారండి. అంటే మామూలుగా అది ఒక్కటే పెడితే ప్రాబ్లం అని చెప్పేసి మూట గుడ్డలన్నీ వేసేస్తాం అనమాట దాని మీద. అంటే కనిపించకుండా ఉంటుందని, అంటే సిలిండర్ కదా అని. ఇంకోటి వచ్చి ఇదిగోండి సైకిల్ ఉంది, మంచం ఉంది, హెవీ మంచం. అది ఇంకోటి వచ్చి బయట బండ్లు ఉంటాయి, ఇదిగోండి బండి ఉన్నాయి. పక్కన పైన వాళ్ళ సైకిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఇక్కడున్న గ్యాస్ సిలిండర్ మాత్రం ఎత్తుకెళ్ళిపోయారు రాత్రి. ఇప్పుడు ఒకటేనండి, ఇది చిన్న వస్తువే కాదనట్లేదు. రేపు ఏదైనా పెద్దది పెడితే బండి ఎత్తుకెళ్తారు. ఓకేనా? సపోజ్ తలుపులు పగలగొట్టి లోపలికి వస్తే. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు, మొత్తం చూసుకున్నారు. పర్లేదమ్మా, జాగ్రత్తగా ఉండండి, లాక్ చేసుకొని ఉండండి, ఏదైనా వస్తువు పోతే రాదు, మీరే ముందు జాగ్రత్త పడండి. అంటే ఊర్లకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాకు కంప్లైంట్ మా దగ్గరకు వచ్చి చెప్పి మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు, ఎన్ని రోజులు వస్తారు అనేది మాకు చెప్తే మేము చూసుకుంటామండి. గట్టిగా ఇదైతే చెప్పారు ముందు. అది ఫ్రెండ్లీగా మాట్లాడారు, బాగా మాట్లాడారు, నీట్గా చెప్పారు. ఇదమ్మా రీజను, ఇట్లా జరగద్ది, ఫుల్ ఎంక్వైరీ చేస్తాము, ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పారు. కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. మరి ఇలా ఉంటే పరిస్థితి ఎలా అసలు? వచ్చి సిలిండరు చూడండి, పరిస్థితి ఎలా చెప్పండి. ఇలా ఉంటే సిలిండర్ ఎందుకు మీరు బయట పెట్టుకున్నారు, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అంటారు. తెలుసు కదా అందరికి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా, ఇంట్లో 2 సిలిండర్లు ఉండకూడదు కదా, 2 సిలిండర్లు ఒకటి బయటే ఉండాలి. అది మనదే. ఇదిగోండి ఇదే వాకిలి, ఇది గేట్ అండి. గేట్ అంతే. జస్ట్ ఇక్కడ పెట్టి బట్టలన్నీ పైన వేసేస్తాం, బట్టలన్నీ పైన వేసి కప్పేస్తాం కనిపించకుండా. అంత జాగ్రత్త చేసుకుని ఇట్లా పోతే రేపు రోజు ఇంట్లోకి వచ్చేస్తారు కదండి. అది బాధ. ఖచ్చితంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? కాదు ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు. అది గుర్తుపెట్టుకోండి. దానికోసం ఈ వీడియో తీస్తున్నాము. ఇది ఖచ్చితంగా కొందరైనా జాగ్రత్త పడండి, ఓకేనా?